మార్క్ఫెడ్ నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్వహింపచేయటం ఆనవాయితీ. ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా రాష్ట్రంలో ఏదైతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా వీళ్ళ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏదైతే ఉందో మనం మార్క్ఫెడ్ నుండి నిర్వహింపచేయడం ఆనవాయితీ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఏదైతే ఉందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఖరీఫ్ కానీ రబ్బీ కానీ నిర్వహింపజేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా నిర్వహింపచేయాలని చెప్పని పలు సందర్భాలలో రైతు ప్రతినిధులు కానీ రాజకీయ నాయకులే కానీ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశారు. కానీ ఇంతవరకు ఏదైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేక జాప్యం కావడంతో ఏదైతే ఉందో మరి పంట విక్రయం లోపల అమ్ముకోవడం లోపల నష్టపోతుంది. వీళ్ళ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రైతాంగం అందరూ కూడా ఏదైతున్నదో వీళ్ళ ప్రజావాణి ద్వారా ఏదైతుందో ఈ సమస్యను ప్రభుత్వాన్ని నివేదించాలి. ప్రభుత్వాన్ని నివేదించి ఏదైతుందో రేపు 19 తారీఖు ఉగాది పర్వదినం ఇలా మొత్తం తెలుగు వారికి అందరికీ ఏదైతుందో తెలుగు సంవత్సరాది ఏదైతుందో ఒక శుభ పరిణామంగా భావిస్తాం. కాబట్టి ఈ యుగాది నుండి ఏదైతున్నదో ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఇలా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాలే కానివ్వండి, రాయకలే కానివ్వండి, సారంగపూర్ కానివ్వండి, బీర్పూర్ కానివ్వండి, అట్లాగే ఏదైతుందో ఇంకా అవైపు మెట్టుపల్లి కానీ, కొరుట్ల కానీ, ఇక్కడ గొల్లపల్లి కానీ, ధర్మపురి కానీ ఇలా గతంలో ఎక్కడెక్కడైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్మింపజేయడం జరిగిందో అవన్నీ కూడా తక్షణమే రేపు 19 ఉగాది దినం నుండి ఏదైతే ఉందో పర్వదినం కాబట్టి ఆ దినంగా ఆరంభింపజేసి రైతుకు అండగా నిలవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.